ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిన్ని. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యూదా వంశస్థులు గిల్గాలులో ఉన్న యెహోషువ గారి దగ్గరకు వచ్చారు. ఆ సమయమందు యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషే గారు కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు, నేను 40 ఏండ్ల వయస్సు కలిగినటువంటి వాడను, అక్కడికి వెళ్ళి చూచి వచ్చిన తరువాత అక్కడ జరిగింది చూచినది చూచినట్లుగా ఎవరికి భయపడకుండా నేను దైవజనుడైన మోషే గారికి ప్రజలకు తెలియపరిచాను, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను అని ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు. నిజమే, ఆనాడు యెఫున్నె కుమారుడైన కాలేబు గారే కాదు కానీ ఈనాటి దినాల్లో కూడా ప్రభువుని నమ్మిన మనము, ఆయన ఆరాధించే మనము, ఆయన సన్నిధికి వెళ్ళే మనము కూడా నిండు మనస్సుతో ప్రభుని ఆరాధించాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలి. వాక్యంలో కాలేబు గారు చెప్తున్నాడు, నిండు మనస్సుతో నేను దేవునిని అనుసరించాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని మనస్సు దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, తన పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరిస్తే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం, పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యూదా దేశాన్ని ఆసా అనే రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆ ఆసా రాజు గారి దినములలో కూషీయుడైన జరహు 1000 సైన్యముతో యూదా ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో ఆసా రాజు వారికి భయపడి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, దేవా, మేము బలవలేనటువంటి వారం, యుద్ధం చేయడం మాకు చేత కాదు, నీవే మాకు దిక్కు, నిన్నే నమ్ముకొని ఉన్నామని ఆసా రాజు, యూదా ప్రజలు దేవుని వైపు చూచారు. వారి మనసు దేవుని మీద ఆనుకుంది. వారు పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారు పూర్ణ మనస్సుతో
ఆయనను వెదకియుండిరి గనుక ఆయన వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా దేవుడు వారికి నెమ్మది కలుగ చేశాను. వారు ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో దేవునిని వెదికారో ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు, యూదా ప్రజలరా, ఆసా రాజా, ఈ యుద్ధము మీరు కాదు నేనే జరిగిస్తానని ప్రభు చెప్పారు. దేవుడే యుద్ధమును చేసి ఆ రోజు ప్రజలకి నెమ్మదిని కలుగజేశాడు. నిజమే, ఒక వ్యక్తి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే ఆ వ్యక్తి పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ నెమ్మది లేదేమో, సంతోషం లేదేమో, సుఖజీవముతో గడిపే సంవత్సరాలు లేవేమో, భయపడొద్దు. పూర్ణ మనస్సుతో దేవునిని ఆరాధించండి, పూర్ణ మనస్సుతో దేవునిని అనుసరించండి. మీ మనస్సు దేవుని మీద ఉంటే, మీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే దేవుడు మీకు నెమ్మదిని కలుగజేస్తాడు. మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు, కీడులో నుండి తప్పిస్తాడు, ప్రమాదం నుండి తప్పిస్తాడు. మన పాదము తొట్టిల్లకుండా ఆయన మనలను కాపాడుతాడు. ఎండ దెబ్బ తగులకుండా, మంచు దెబ్బ తగులకుండా ఆయన మనలను కాపాడుతాడు. మన రాకపోకల యందు దేవుడు మనలను కాపాడుతాడు. ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలి అని అడిగితే మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద ఉంటుందో దేవుడు మనలను కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. దేవుడు మాట్లాడుతున్న మాటది. ఐగుప్త దేశములో నుండి కనాను దేశానికి బయలుదేరిన వారిలో ఇద్దరు కనాను చేరారు. మిగతా కనాను చేరిన వారంతా అరణ్యములో పుట్టిన వారే. వీరిరువురు చేరడానికి కారణం ఏమిటి అని అడిగితే వీరిద్దరూ పూర్ణ మనసుతో దేవునిని అనుసరించారు. ఒక ఆయన కాలేబు, మరొక ఆయన యెహోషువ. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో కూడా పూర్ణ మనసుతో దేవునిని అనుసరిస్తే, దేవునిని ఆరాధిస్తే, ఆయన్ని వెంబడిస్తే పరమకానానికి చేర్చబడతాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కాలేబు వలె దేవుని యొక్క సన్నిధిలో నిండు మనసుతో ప్రభుని ఆరాధించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ప్రత్యేకమైన రీతిలో నిండు మనస్సుతో నిన్ను వెంబడించిన కాలేబు జీవితంలో ఏ రీతిగా కార్యములు జరిగించావో నీ బిడ్డల జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించండి. అయ్యా, నిన్ను నిండు మనస్సుతో నిన్ను ఆరాధించినప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు. అయ్యా, నీ మీద మా మనస్సు ఉన్నప్పుడు మా జీవితాల్లో నెమ్మదిని కలుగజేస్తావు. ప్రభువా, మా ప్రార్థనలు అంగీకరిస్తావు, పరమ కనానుకు చేరుస్తావు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో ఎవరికైతే నెమ్మది లేదో, ఎవరైతే వేదనతో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. కృపాక్షేమాలు అనుగ్రహించండి. అయ్యా, మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కీడు యేసు నామములో
బిడలను విడిచిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఈ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణ